నమస్కారం అండి అందరికీ. అబ్దుల్ కలాం అంట ఒక పిల్లలతో ఒక స్పీచ్ అవుతుందన్నమాట. అమ్మాయి అడిగిందంట, నాకు తెలిసి లాస్ట్ బెంచ్లో ఉన్నోళ్ళు అందరూ కూడా బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు అంటే వెంటనే అబ్దుల్ కలాం అన్నారంట, నేను కూడా ఎప్పుడు లాస్ట్ బెంచ్లోనే ఉండేదాన్ని అని అన్నారంట. అంటే నవ్విందంట. అంటే అతను కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. కానీ నేను కూడా లాస్ట్ బెంచ్లోనే కూర్చుండేదాన్ని, ఎందుకంటే రాళ్ళు ఆడుకుండేదాన్ని అనమాట. మరి ఎవరు చూడరని, మేడం చూడరని. సరే, అయితే బెస్ట్ టీచర్ ఎవరట తెలుసా? ఫస్ట్ బెంచ్లో ఉన్న, లాస్ట్ బెంచ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని కూడా చూస్తారు, పిల్లల్ని అందరికి కూడా. ఇందులో నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్తో ఇంకొక విషయం ఏంటి తెలుసా? లాస్ట్ బెంచ్లో ఉంటే నేర్చుకునేవాడు ఎలాగైనా నేర్చుకుంటాడు. ఫస్ట్ బెంచ్లో ఉంటే ఒక టీచర్దే చూస్తాడు. లాస్ట్ బెంచ్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళ జ్ఞానం చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మీద వింటాడు. అంటే ఎక్కడున్నా వినొచ్చు, కానీ తిరిగి వినడం ఇవన్నీ అవుతుంది. ఇది ఈరోజు నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్క పేరెంట్ మా పిల్లలకి ఫస్ట్ బెంచ్లో కూర్చోపెట్టండి అంటారు కదా. దీని తాలూకు తాత్పర్యం ఇది. తప్పులుంటే బంధించండి.